సో హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మనం ఇవాళ వీడియో ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది, సో చూస్తారు కదా. సో వన్ సెలెక్ట్ అయిన తర్వాత ఏపీ ట్రిపుల్ యొక్క ఫీజ్ ఎట్లా అంత ఉంటుంది, మనం ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది, అసలు ఫ్రీయా కాదా, ఫ్రీ అయితే ఎవరికి ఫ్రీ, ఎంత ఫీజు రిమెంట్ వస్తుందో మొత్తం మీద డిస్కస్ చేద్దాం అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనకి మీకు ఒక ఇంపార్టెన్స్ చెప్పాలి ఏంటంటే, ఏపీ ట్రిపుల్ మీ అందరూ ఫ్రీ అనుకుంటారనమాట. ఓకేనా? సో ఇది ఫ్రీ కాదు. ఓకేనా? మెయిన్గా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గవర్నమెంట్ అనేది మనకి కొంత ఫీజు రిమెంట్ ఇస్తుంది. అది ఎవరికి ఇస్తుంది? ఎవరైతే మీకు చెప్పున్నా కదా, వైట్ రేషన్ కార్డు చెప్పి మీకు అప్పుడు ఐడియా ఉంటుంది. ఓకేనా? అందరికీ లేకుంటే ఎకనామికల్లీ ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళకైతే ఇస్తుంది అనమాట. మీకు రేషన్ కార్డులో ఉంటుంది కదా, పింక్ రేషన్ కార్డు అని, వైట్ రేషన్ కార్డు అని. ఓకే? సో వాళ్ళకైతే మాత్రం ఫీజు రిమెంట్ వచ్చేస్తుంది. ఎంత ఇస్తారంట, ఇప్పుడు మనకి ఇంటర్ చూసుకున్నా అండ్ ఆల్సో బీటెక్ చూసుకున్నా 2 టైప్స్ ఆఫ్ ఫీజు ఉంటుంది అనమాట. ఎలా అంటే, ఇప్పుడు ఇంటర్లో మనకి 45K వరకు అప్రాక్సిమేట్లీ ఫీజు ఉంటుంది ఫర్ 1 ఇయర్ వరకు. 1 ఇయర్ అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి. మన సెకండ్ ఇయర్కి ఇంకో 45K ఉంటుంది. ఓకే? సో ఈ 45K మనకి ఇంటర్లో ఉంటుంది. సో బీటెక్ వెళ్ళేసరికి 1 ఇయర్కి 50,000 వరకు ఉంటుంది అన్నమాట ఫీజు. ఓకే? సో ఇక్కడ చూడండి, 45Kలో మనకి ఎంత రావచ్చు అప్రాక్సిమేట్లీ అంటే, మనకి ప్రతి ఇయర్ అయితే మనం ఒక 6K వరకు అయితే ఎవరైనా కట్టాల్సి ఉంటుంది ప్రతి ఇయర్. అది ఫీజు రిమెంట్ వచ్చిన వాళ్ళైనా సరే, రాని వాళ్ళైనా సరే. సో దాంట్లో మనం 6K కానీ 5 to 6K వరకు అప్రాక్సిమేట్లీ మనం కడితే మనకి ఫీజు రిమెంట్ అప్రాక్సిమేట్లీ ఇక్కడ 40K వరకు అయితే పడుతుంది అనమాట, ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో. మీకు అర్థమవుతుందా? బీటెక్లో కూడా మనకి అప్రాక్సిమేట్లీ ఒక 40K వరకు పడుతుంది. మీకు అర్థమైందా? సో 40K వేసుకుంటే ఇక్కడ మనం 6, 6, 12, 5, 8, 10K కట్టినా సరే, ఆల్సో ఇక్కడ బీటెక్లో మనం 10K. సో 10 4 40. సో ఇది ప్లస్ 10 అప్రాక్సిమేట్లీ 50K వరకు కట్టుకోవాలన్నమాట. మనం 6 సంవత్సరాలకి 50,000 ఫీజు మాత్రమే ఎవరైతే ఫీజు రిమెంట్కి అర్హులు ఉన్నారో. ఓకే? కానీ ఎవరైతే ఫీజు కట్టాల్సి ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ ఫీజుకి అయితే కట్టుకోవాలన్నమాట. 45,000, 45,000, 90,000 అండ్ ఆల్సో 50,000 4, 2 లక్షలు, 2,90,000. ఇంకా పైన ట్యాక్స్ ఏమైనా కలిపితే మొత్తం 3 లక్షలు అవుతుంది అంతే. సో 6 సంవత్సరాలకు కనుక 3 లక్షలు పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా? సో పెద్ద ఎక్కువ ఏం కాదనిపిస్తుంది, మీకే అర్థమవుతుంది. 6 ఇయర్స్కి ఇయర్లీ అప్రాక్సిమేట్లీ 50,000 పడుతుంది అనమాట. మనం బయట కాలేజ్కి వెళ్తే మనకి సంవత్సరంగా ఎంత అయింది, సో ఏమైనా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇంత ఫీజు పే చేసి ట్రిపుల్ వెళ్ళడం అవసరమా బ్రో, అవసరమా బాబు అంటే, ఒక పరంగా చెప్పాలంటే ట్రిపుల్ అనేది ఎవరైతే ఎకనామికల్గా స్పెండ్ చేయలేరు, అంటే ఫీజులు కట్టుకోలేరు, అటువంటి వాళ్ళే ట్రిపుల్ వెళ్ళండి అనమాట. లేదు మేము ఫీజు భరించగలం, మాకు పర్లేదు అనుకుంటే మాత్రం బయట వాళ్ళు చూస్ చేసుకోండి. సో ట్రిపుల్ మీరు అనుకున్నంత ఫేమ్ అక్కడ లేదు, ఇప్పుడు తగ్గిపోయింది ఫేము. ఓకేనా? సో అక్కడికి వెళ్ళి చెడిపోయిన కంటే బయట వాళ్ళు చూసుకోవడం బెటర్ అనమాట. సో చాలామంది ట్రిపుల్ అని చెప్పేసి కొంచెం బాధపడిపోతున్నారు అనమాట. ఎలా అంటే, ఇప్పుడు నాకు తక్కువ మార్కులు వచ్చాయి, సీట్ వస్తా రాదా, ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఏం అర్థం అవ్వట్లేదు, చాలామంది కామెంట్లు చేస్తున్నారు. సో చదవండి, నాకు కింద వీడియో కామెంట్ చదవండి, అవే మీకు అర్థమవుతాయి. సో బాధపడిపోతున్నది నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ట్రిపుల్ రాకపోతే ఏమైంది, కొంపలేం ఉలిగిపోతాయా? అదే ప్రతి ఒక్కరు అదే అంటున్నారు. ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నారు? మీకు అక్కడికి వెళ్ళినా మీకు ఫ్రీ ఏం కాదు, నేను చెప్తున్నా కదా, నేను కూడా ఫీజు కట్టున్నాను. ఓకేనా? సో నేను కట్టే వచ్చాను ఫీజు బయటికి. అక్కడికి నేను ఫ్రీ అనుకుని మీలాగే ఎగురుకుంటూ వెళ్ళినాడు. అక్కడికి కూడా ఫ్రీ అయితే ఏముండదు, ఆడ మనం ఫీజు కట్టుకోవాలి. ముందుసారి మాకు ఫీజు రిమెంట్ కూడా పడలేదు, 2.5 లక్షలు కట్టుకున్నాం మేము. సో ఇప్పుడు మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? 2 లక్షలు కట్టాలి అందరూ. సో మీకు అర్థమైందా? సో ఫ్రీ అని చెప్పి ఎగురుకుంటూ పోవద్దు. అక్కడ ఏదో పెద్ద ఐఐటీ జేఈఈ మెయిన్స్ లెవెల్లో ఏమి ఉండదు ఫెసిలిటీస్, నార్మల్ కాలేజీలో ఉంటుంది. ఎవరైతే మేము అంత ఫీజు భరించలేము, 3 లక్షలు కట్టలేము అనుకున్న వాళ్ళు 50,000 కట్టి
6 years వరకు స్పెండ్ చేయగలం అనుకున్న వాళ్ళు ట్రిపుల్ఈటీకి వెళ్ళొచ్చు, అది గుడ్ ఆప్షన్ అనుకోవచ్చు. లేదు మేము ఫీజు పే చేయగలం, మాకు స్తోమత ఉంది, మా బాబుకి బయట చదివించుకోగలం అనుకుంటే బయట చదివించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకళ్ళు వస్తే వెళ్ళండి ట్రిపుల్ఐటీ, నేను వద్దని చెప్పట్లేదు. రాకపోతే ఫీల్ అవ్వద్దు అంటున్నాను అందుకనే, ఓకేనా. రాలేదు, మా బాబుకి రాలేదు, మా పాపకి రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి భయ్యా, ఎలా అయిపోద్ది బాబు అంటే ఎందుకంటే టెన్షన్ పడిపోతున్నారు. రాకపోతే లేదు, ఇది కాకపోతే జేఈ మెయిన్స్, అది కాకపోతే జేఈ అడ్వాన్స్, అది కాకపోతే ఎంసెట్, అది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి. వేరే ఆప్షన్ ఉంది కదా. వేరే ఆప్షన్ లేనప్పుడు మీరు అంత టెన్షన్ పడాల్సిన ఆప్షన్ ఉంటుంది కదా. ఇన్ని ఆప్షన్ ఉంది, ఎందుకు అందరూ ట్రిపుల్ అని అంటున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు. అది కూడా నాకు అర్థమైంది, మీకు టెన్షన్ ఎలాగంటే ట్రిపుల్ఐటీకి వెళ్ళి జాబ్ కన్ఫర్మ్, అదే కదా మీ మైండ్లో ఉంది, మీ పెద్దవాళ్ళందరి మైండ్లో, మీ పిల్లల మైండ్లో ఎప్పుడైనా మీకు అదే నడుస్తుంది కదా. సో ట్రిపుల్ఐటీకి వెళ్తే జాబ్ కన్ఫర్మ్ అనుకునే వాళ్ళు 6 years బ్యాక్, లేకుంటే మీ ఉంటారు కదా మీ ఏరియాలో కానీ మీ స్కూల్లో కానీ ఎవరైనా ట్రిపుల్ఐటీకి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, తెలిసిపోయింది మీకు ట్రిపుల్ఐటీకి వెళ్తే జాబ్ కన్ఫర్మో లేదు. ఎక్కడే అసలు ఎందుకు ఎవరు జాబ్ ఇస్తారు ఫ్రీగా మీకు? జాబ్ కన్ఫర్మ్ అంటే అందరూ ట్రిపుల్ఐటీకి వెళ్ళిపోతారు కదా, కన్ఫర్మ్ కాదు. అక్కడికి వెళ్ళాక మన ఎఫర్ట్స్ పెట్టాలి, మనం ఎంత తోపు అక్కడ నిరూపించుకోవాలి అందరి ముందు, అప్పుడే మీకు జాబ్ వస్తుంది. అవి వచ్చిన ఏమైనా ప్యాకేజీలు వస్తాయంటే మళ్ళీ 10-20 జాబులే వస్తాయి. ఆ 10-20 జాబులు మనకు బయట కాలేజీలో వస్తాయి కదా, దానికి ట్రిపుల్ఐటీ కోసం ఎందుకు వెళ్ళాలి? ఎవరికైతే స్టామినా ఉందో వాళ్ళే వెళ్ళండి, స్టామినా లేదనుకునే వాళ్ళు ముందునే ఆగిపోవడం బెటర్ అనమాట. సో ఒక ఇన్సిడెంట్ చెప్పి చూడండి, మా సీనియర్స్ కానీ మా జూనియర్స్లో కానీ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్ డిస్కంటిన్యూ చేస్తారు, అంటే ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆపేస్తారనమాట. ఎందుకు? మేము ఈ స్పీడ్ చదవలేకపోతున్నాం, మాకు ఇక్కడ ఇంగ్లీష్ అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు డిస్కంటిన్యూ చేసి డిగ్రీయో బయట బీటెక్ చేసుకుంటున్నారు. ఆ డిగ్రీయో బయట బీటెక్ చేసుకోవాల్సిన అప్పుడు మరి వాళ్ళు ట్రిపుల్ఐటీకి ఎందుకు రావాలి? మీ ప్లేస్లో వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది కదా, వై గో దేర్. మీకు అర్థమైందా? సో అందుకనే సో ఫైనల్ సమ్మరీ ఏంటంటే ఫీజు ఎంత ఉంటుంది ఖచ్చితంగా కట్టాలి, కట్టకపోతే వాళ్ళు పోరు. ఫస్ట్ ఫ్రీ అంతా, తర్వాత మొత్తం ఎస్పీలు అవన్నీ కట్టించుకుంటారు, ఓకేనా. అవన్నీ కట్టగలమంటే వెళ్ళండి, కట్టలేము అనుకుంటే ఇప్పుడే డ్రాప్ అయిపోండి. కట్టలేము అనుకుంటే వెళ్ళండి, లేదు మేము బయట చదివించుకుంటాం మాకు స్తోమత ఉంది అనుకుంటే మాత్రం ఈ ప్రొసీడ్ బయటకు వెళ్ళదు. వస్తే మాత్రం ఒకలొద్దు, సంపట్ బెటర్ బయటతో పోల్చుకుంటే లోపల, రాకపోతే మాత్రం ఫీల్ అవ్వద్దు, ఓకేనా. సో ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా. సో కట్ ఆఫ్ మార్క్స్ కూడా నేను పెట్టుకున్నాను, ప్రీవియస్గా 3 వీడియోస్లో 3 టైప్స్ ఉంటాయి కట్ ఆఫ్ మార్క్స్. సో ఒకసారి చెక్ చేస్తే మీకు ఇన్డెప్త్గా దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది, అంటే ఏ క్యాస్ట్కి ఎలాగా డిస్ప్యూట్ చేశారు కట్ ఆఫ్ మార్క్స్ అనేసి. నేను నెక్స్ట్ వీడియో ఏంటంటే ఏ మండలంకి ఎన్ని సీట్లు ప్రకటించారు అనేసి, అండ్ ఆల్సో ఏ మండలంలో సీట్లు మనకి ఎలా ఇస్తారు, ఓకేనా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయాలంటే ఆ మండలంలో ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతారో అని చెప్పేసి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఎవరు మిస్ అవ్వద్దు, క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో. సో అప్పుడు బట్టి మీకు అర్థమైపోద్ది, మళ్ళీ నాకు కింద కామెంట్ చేసిన పని మీకు ఉండదు అనమాట, ఓకేనా. మీ మార్క్స్ బట్టి నీకు చెప్పే మీరే గెస్ చేసుకోవచ్చు మీకు వస్తే రాదని చెప్పేసి. నేను చెప్తే నా ప్రాసెస్ ఎలా ఉంటుందో, ట్రిపుల్ఐటీ ఏ ప్రాసెస్ ఫాలో అవుతుందో అది నెక్స్ట్ వీడియో డిస్కస్ చేస్తాను క్లియర్గా, మీకు బేసిక్ నుంచి ఎండింగ్ వరకు అర్థమయ్యేలా చెప్తాను, ఓకేనా, నో ప్రాబ్లం. ఇది వీడియో, ఇది మనకి ఫీజు గురించి. సో ఎంత ఫీజు అయితే మీరు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. నేను పే చేయను అంటే వాళ్ళు ఇంకా డాక్యుమెంట్స్ ఇవ్వాలి లాస్ట్లో, నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా మా వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా పే చేయని వాళ్ళు చాలామంది, సో వాళ్ళకి కూడా డాక్యుమెంట్స్ పెండింగ్లో పెట్టారు, ఓకే. సో స్కాలర్షిప్ గురించి చెప్పున్నా, ఎంత ఫీజు పే చేయాలి చెప్పున్నా, ఫీజు ఎలా ఉంటుందో చెప్పున్నాను. సో ఏపీ ట్రిపుల్ఐటీలో వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పున్నాను కదా, ఇది ఫైనల్గా. సో దీన్ని బట్టి మీరు ఇంకా ఫాలో ప్రాసెస్ అవ్వండి, ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రీవియస్ ఇయర్ కూడా చేసిన వీడియోస్, వాళ్ళ మెయిన్గా డ్రాబ్యాక్ ఏంటంటే చాలామంది ఫీల్ అయిపోయారు అనమాట. బ్రో నాకు రాలేదు బ్రో, ఏడ్ చేయాలి బ్రో, అర్థం అవ్వట్లేదు బ్రో. ఏడ్ చేస్తే బ్రో రాకపోతే బయటకు వెళ్ళి చదువుకుంటుంది, దాంట్లో ఏముంది పెద్ద గొప్ప. రాకపోతే లేదు, వస్తే వచ్చింది, దాన్ని మీరు ఫీల్ అయిపోవాల్సిన అంత అవసరం. ఇప్పుడు నేను చూస్తున్నాను చాలామంది కామెంట్లో రాలేదు అని అంటున్నారు. రాకపోతే లేదు, లేట్ అయిపోద్ది, ఓకేనా. సో జేఈ మెయిన్స్ ఉంది కదా, జేఈ అడ్వాన్స్ ఉంది కదా, ఇది స్టేట్ ట్రిపుల్ఐటీ, దీన్ని మించిన తోపు అవి ఐఐటి ఎన్ఐటీస్. సో
సో ట్రై టు గో దేర్. ఓకేనా? ఇక్కడ నీకు వేలులో ప్యాకేజ్ ఉంటుంది, 1,00,000, 2,00,000, 3,00,000. అదే ఐఐటి అనుకోండి కోట్లలో ప్యాకేజ్, 1,50,00,000, 60,00,000 ప్యాకేజ్. అది కావాలి, ఇది కావాలా, మీరు ఆలోచించుకోండి. మనం మరిన్ని వీడియోస్ మరిన్ని ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ సూన్.